చిన్నప్పుడు క్లాస్లో టీచర్కి కనబడకుండా బెంచ్ కింద దాక్కొని కర్రమని ఆ చాక్ పీస్ని నమిలే అలవాటు ఉందా మావా? ఆ మట్టి వాసన నచ్చి తింటున్నావు, కానీ నువ్వు తింటున్నది ఫుడ్ కాదు, కాల్షియం కార్బోనేట్. దీనివల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది నీ పల్లె. మనం తినే గట్టి పదార్థాలు వేరు, కానీ ఈ బలపం అనేది ఒక రాయి. దీన్ని నమిలేటప్పుడు ఇది పళ్ళ మధ్యలో శాండ్ పేపర్ లాగా పనిచేసి పైన ఉండే ఎనామిల్ పొరను అరిగించేస్తుంది. అసలు సినిమా లోపల ఉంది. ఇది తినేటప్పుడు బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ కాల్షియం వెళ్తుంది. మన బాడీ దాన్ని అరిగించుకోలేక ఆ ఎక్స్ట్రా కాల్షియం అంతా కిడ్నీలో పేరుకుపోయి గట్టి రాళ్ళలాగా మారుతుంది. దీన్నే మెడికల్గా నెఫ్రోలిథియాసిస్ అని అంటారు. అసలు పిల్లలకి ఇది ఎందుకు తినాలనిపిస్తుందో తెలుసా? టేస్ట్ నచ్చి కాదు, బాడీలో ఐరన్ తగ్గినప్పుడు బ్రెయిన్ ఇచ్చే రాంగ్ సిగ్నల్ వల్ల. దీన్నే పికా డిజార్డర్ అని అంటారు. సో చిన్నప్పుడు ఎప్పుడో తినుంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగు, సెట్ అవుతుంది. కానీ నీ ఇంట్లో పిల్లలు తింటుంటే మాత్రం వాళ్ళని కొట్టకుండా బొజ్జగించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు. అది వాళ్ళు కావాలని చేసే తప్పు కాదు మా, లోపల ఐరన్ లోపం ఉందని బాడీ ఇస్తున్న వార్నింగ్ సిగ్నల్.